హాయ్ అండి. ఈరోజు కుర్తీ కటింగ్ నేర్చుకున్నాం. లైనింగ్ కుర్తీ ఉంది. దానికి లైనింగ్ని మనకు ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ లెంత్ మనం 40 పెట్టామనుకోండి, 2 ఇంచెస్ 3 ఇంచెస్ తగ్గించి లైనింగ్ పెట్టుకోవాలి. అంటే మామూలుగా మనకు బయటకు కనిపించేది లెంత్ ఎక్కువ ఉంటుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ ఎక్కువ ఉంటుంది. అది 42 ఉంటే కనుక లైనింగ్ కొంచెం మీదకే ఉండాలి. అంటే 40, 39, 38 అలా ఉండాలి. 3-4 ఇంచెస్ మైనస్ చేసుకుని మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 38 కట్ చేసాం అనుకోండి, అది 40 పెట్టుకోవచ్చు. ఇది 39 కట్ చేసినా 40, 42 అలా పెట్టుకోవచ్చు. అంటే 3-4 ఇంచెస్ మటుకు లైనింగ్ మనకి తక్కువగా ఉండాలి. ఎందుకంటే కింద కనిపిస్తుంటుంది, లేదంటే లైనింగ్ కూడా సమానంగా పెట్టుకుంటే మనకి కింద కనిపిస్తుంది. ఇప్పుడు లైనింగ్ని ఇలా కట్ చేసుకుని మనకి ఎంత విడ్త్ కావాలో, అంటే మనకి చెస్ట్ ప్లస్ సీమ్ కలిపి ఎంత కావాలో అంతా ఇలాగ మడుచుకోవాలి. ఇలా మడుచుకొని ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. మనం ఏది కట్ చేసినా ఒకసారి ఇలా గీరుకుంటే మనకు అక్కడ ఆర్మాల్ పడుతుంది. మనం నెక్ కుట్టుకునేటప్పుడు క్లియర్గా ఉంటుంది. సెంటర్ షోల్డర్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పైన ఒక లైన్ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది ఈక్వల్గా ఉండడం కోసం. ఇలా పెట్టి కట్ చేసుకుంటే మనకి ఈ స్క్వేర్ పెట్టి కట్ చేస్తే మనకి ఈ సైడ్ కూడా ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి మనకి రాంగ్ రాదు. కాబట్టి ఈ స్కేల్ పెట్టి కట్ చేసుకుంటాం. ఇది ఇలా లైన్ పెట్టుకోండి. ఇది కటింగ్ అవుతుంది. ఈ స్కేల్ అయినా పర్వాలేదు. ఇలా పెట్టి అప్పుడు మనకి లైన్ కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇటు ఈక్వల్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి బ్యాక్ నెక్ని బట్టి షోల్డర్ తీసుకోవాలండి. మన బ్యాక్ నెక్ కనుక 1 ఇంచ్ పెడితే కనుక మన షోల్డర్ ఎంత ఉందో అంతా తీసేసుకోవచ్చు. 1/2 ఇంచ్ పెట్టినా మన షోల్డర్ ఎంత ఉందో అంతా తీసుకోవచ్చు. కానీ 2 ఇంచెస్ పెడితే కనుక మనం ఉన్న షోల్డర్లోంచి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. 3 ఇంచ్ పెడితే కనుక ఇంకొక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. 4 ఇంచ్ పెడితే ఇంకొక 1/2 ఇంచ్. అంటే ఇక్కడ మనకున్న షోల్డరు తగ్గుతూ వస్తుంది మనం నెక్ పెంచుతున్న కొద్ది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నా షోల్డర్ వచ్చేసి 14 ఇంచ్. అంటే 14/2 చేయాలి. చేస్తే 7 ఇంచ్ వస్తుంది. ఇప్పుడు నేను 7 ఇంచ్ ఇక్కడికి నేను పెడితే కనుక నేను నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ 1 ఇంచే పెట్టాలి. బ్యాక్ నెక్ 1 ఇంచ్ పెడితే కనుక ఇక్కడ మనం 7 ఇంచ్ పెట్టాలి. కానీ బ్యాక్ నెక్ 1 ఇంచ్ పెట్టడానికి ఇది కాలర్ నెక్ కాదు, నేను మామూలుగా లైనింగ్ కుర్తి నార్మల్ నెక్ తోటి కుడుతున్నాను. కాబట్టి నేను బ్యాక్ నెక్ ఒక 3 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను. 4 ఇంచెస్ పెడుతున్నాను బ్యాక్ నెక్. 4 ఇంచెస్ బ్యాక్ నెక్ పెడితే కనుక ఇక్కడ మనం 1 ఇంచ్ తగ్గించుకోవాలి. అంటే 7 ఇంచెస్ అంటే 1 ఇంచ్ తగ్గించుకుని మనం 6 ఇంచెస్ పెట్టాలి. 6కి ఇంకొక 1/2 ఇంచ్ కలిపి మనం, ఎందుకంటే షోల్డర్ జాయింట్కి ఇక్కడ ఆర్మ్ జాయింట్కి ఇంకో 1/2 ఇంచ్ మనం సీమ్ కలపాలి కదా. అంటే మొత్తం 6.5 మనం ఇక్కడ పెట్టుకోవాలి. 6.5 ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే రెడీ లెంత్ వచ్చేసి నేను ఈ లైనింగ్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ పెట్టానండి. లైనింగ్ లెంత్ 40 ఇంచెస్. నేను అది వచ్చేసి 42 టాప్ మెయిన్ ఫ్యాబ్రిక్ 42 ఇంచెస్ పెడుతున్నాను. అంటే లైనింగ్ నేను 2 ఇంచెస్ తగ్గించాను. 3 కూడా తగ్గించుకోవచ్చు, 4 తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది షోల్డర్ 6.5 పెట్టాను. 6 వచ్చింది. 1/2 ఇంచ్ మనం స్టిచ్చింగ్కి పెట్టాం కదా, 6.5. ఇది 7 ఇంచ్ లేదు, ఇది 6.5. ఇప్పుడు షోల్డర్ స్లోప్ వచ్చేసి, స్లోప్ కూడా ఫార్ములా ఉంది. 8 ఇంచెస్ షోల్డర్ ఉంటే కనుక 1 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు షోల్డర్ స్లోప్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే 1 ఇంచ్ స్లోప్ ఇచ్చుకోవాలండి. 7 ఇంచెస్ అయితే 3/4 ఇంచ్, 6 ఇంచెస్ అయితే 1/2 ఇంచ్, 5 ఇంచెస్ అయితే 1/2 ఇంచ్ స్లోప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మంది 6 ఇంచెస్కి మనం 1/2 ఇంచ్ స్లోప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం కలిపిన సీమ్ అక్కర్లేదు, మనం 1/2 ఇంచ్ స్లోప్ ఇచ్చుకుంటాం. 6
ఇంచెస్ కాబట్టి హాఫ్ ఇంచ్ ఇచ్చుకుంటే చాలు. హాఫ్ ఇంచ్ సేమ్. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి మామూలుగా అయితే 3 పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు. లేదు మనకి మరీ ఎక్కువైపోతుందంటే 2.75 కూడా పెట్టచ్చు. నేను 3 ఇంచెస్ పెడుతున్నాను, 2.75 పెడుతున్నాను నేను. 2.75 అంటే 2.30 పెడుతున్నాం. ఇప్పుడు స్లోప్ గీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే మన ఆర్మ్ హోల్ నాది 15 ఇంచెస్. 15 ఇంచెస్ అంటే 15 డివైడెడ్ బై 2 చేసి -1 చేసినా పర్వాలేదు. లేదు 15 - 2 చేసి డివైడెడ్ బై 2 చేయాలి. అంటే 15 - 2 చేస్తే 13 వచ్చింది. 13 డివైడెడ్ బై 2 అంటే 6.5. నా ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5. ఆ 6.5 అలాగే పెట్టేయకూడదు. బ్యాక్ నెక్ని బట్టి అది కూడా మారుతుంది. బ్యాక్ నెక్ 1 వరకు 6.5 పెట్టేయచ్చు. బ్యాక్ నెక్ 2 అయితే ఒక ½ ఇంచు తగ్గించుకోవాలి. అంటే బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ 1 ఇంచ్ అయితే 6.5 పెట్టేయచ్చు. 2 అయితే ఒక ½ ఇంచ్ తగ్గించుకున్నాం, అప్పుడు 6.25 వస్తుంది. మళ్ళీ 3 అయితే ½ ఇంచ్, ఈ ½ ఇంచ్ ఇంకో ½ ఇంచ్ కలిపి ½ ఇంచ్, అప్పుడు 6 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ 4 ఇంచెస్కి పెడుతున్నాం. నెక్ 4 ఇంచెస్ పెట్టినప్పుడు 0.75 తగ్గించుకోవాలి. అంటే 3 పావులు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే ఇప్పుడు మనం పెట్టవలసింది 5/3/4 పెట్టాలి. 5/3/4 మనం నెక్ పెట్టాలి. ఇక్కడ నుంచి 5/3/4. ఇక్కడ నుంచి 5/3/4 అంటే ఇక్కడికి వచ్చింది. అలాగే ఇక్కడ మనం ఎంత పెట్టాం? 6.5. అలాగే 6 + ½ ఇంచ్ పెట్టాం అంటే 6.5. ఈ 6.5 ఇక్కడ కూడా ఉండాలి. షోల్డర్ పెట్టి కరెక్ట్ లైన్ రావడానికి. ఇప్పుడు ఇది లైన్ వేసుకోవచ్చు. ఇది కూడా మనం లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది లేదండి, ఇది 7 ఇంచెస్కి మనం ఫస్ట్ షోల్డర్ చూపించడానికి పెట్టింది. ఇక్కడే మనకి 6 ఇంచెస్ + ½ ఇంచ్ ఈ సీమ్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచెస్ బ్యాక్ నెక్ 4 ఇంచెస్, ఇక్కడ 2.75. ఇది బ్యాక్ నెక్ ఎప్పుడు కూడా రౌండ్ నెక్కే బాగుంటుంది కాబట్టి మనం రౌండ్ ఇచ్చేసుకుంటాం. ఏమా ఇలాగా రౌండ్ పెట్టేసుకుంటాం. 4 ఇంచెస్ అలాగే 2.75 ఇది మనం మైండ్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ కర్వ్ వచ్చేసి మనం 1 ఇంచ్ తీయచ్చు, 1-2 పాయింట్స్ కూడా తీయచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ రెండిట్లకి సెంటర్ పాయింట్, ఈ రెండిట్లకి మనం 5.75 పెట్టాం కదా, ఈ రెండిట్లకి సెంటర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం స్లోప్ తీసుకోవడానికి ఇది ఉంది. 0 నుంచి 2 అయితే కనుక ఇక్కడ 3/4 తీసుకోవాలి. 3 నుంచి 6 వరకు ½ ఇంచ్ తీసుకోవాలి. 5 అలాగైతే ½ ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం 6 కాబట్టి 4 కాబట్టి 3 to 6 బ్యాక్ నెక్ 3 to 6 కానీ 0 to 1 అయితే 0 to 2 అయితే 3/4 తీసుకోవాలి బ్యాక్ నెక్. అలాగే బ్యాక్ నెక్ 3 to 6 అయితే ½ ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు మంది ½ ఇంచ్ తీసుకోవాలి, ఎందుకంటే 4 ఇంచెస్ ½ ఇంచ్.
ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం 1/2 ఇంచ్ కలుపుకొని మనం పెట్టాం షోల్డర్. అలాగే ఇక్కడ ఇంకో 1/2 ఇంచ్ మరి ఇక్కడ కూడా మనం పైకి పెట్టుకోవాలి. అప్పుడే మనకి యాక్చువల్ ఇది వస్తుంది, రెడీ మెజర్మెంట్ ఇది వస్తుంది. తర్వాత తీసుకునేది ఇప్పుడే ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి ఇక్కడ మనం పెట్టుకున్న దానిలోంచి. అప్పుడు మనకి కరువు కరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, లేదు ఇలాగే పెట్టేసుకుని తర్వాత మనం కావాలంటే కొంచెం కరువు పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే పెట్టేస్తాను నేను. ఇక్కడ 1/2 ఇంచ్ తీసాం. అలాగే ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్. చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ అండి, 36 ఇంచెస్, 9 ఇంచెస్. అలాగే 1/2 ఇంచ్ లూజ్ కలుపుకోవాలి మనం, లూజ్. అలాగే మనం ఎంత లూజ్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. 1.5 ఇంచ్ లూజ్ ఇక్కడే పెట్టేసుకున్న పర్వాలేదు, ఇక్కడే పెట్టేసుకుంటే అయిపోద్ది. మనం ప్యాటర్న్ కాదు కదా, ఇక్కడే పెట్టేసుకోండి, లైనింగ్ మీదే పెట్టేసుకోండి. ఇప్పుడు వేస్ట్ వచ్చేసి మీ వేస్ట్ ఎంత ఉందో అంత చూసుకోవాలండి. హైట్ నేనైతే 14 ఇంచ్ పెడతాను. కొంతమంది 13 పెడతారు, 13.5 వాళ్ళ హైట్ని బట్టి. పొట్టిగా ఉన్న వాళ్ళు 30, 13.5, 13 అలా పెట్టుకోవచ్చు. కొంచెం మీడియం అయితే 14, ఇంకా హైట్ ఉంటే 14.5, 15 కూడా పెట్టుకోవచ్చు. ఇది వేస్ట్. బస్ట్ లైన్ కూడా తీసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు, అది 9.5కి తీసుకోవచ్చు. అక్కడ బస్ట్ లైన్ తీసుకునేటప్పుడు రెండింటికి తేడా ఉంటే అప్పుడు తీసుకోవాలి, లేదంటే అవసరం లేదు. అలాగే డాట్ వేసినా మనం బస్ట్ లైన్ తీసుకోవాలి. డాట్ వేయడం లేదు కాబట్టి తీసుకోకపోయినా పర్వాలేదు. నేను వేస్ట్ తీసుకున్నాను. వేస్ట్ మెజర్మెంట్స్ 14 ఇంచెస్కి వేస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 30 ఇంచెస్. 30లో డివైడెడ్ బై 4 చేస్తే 7.5. అలాగే ఒక 1/2 ఇంచ్ లూజ్ ఈ సీమ్ లీస్. అలాగే 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ లూజ్. ఓకే, ఇది వేస్ట్ మెజర్మెంట్. అలాగే హిప్ వచ్చేసి 19 నుంచి 21 వరకు ఎంతైనా తీసుకోవచ్చు. నేను 20 తీసుకున్న. మీడియం వాళ్ళు అయితే 19 నుంచి 21, 20 అలా తీసుకోవచ్చు. ఇంకా పొడుగున్న వాళ్ళు 22 అలా కూడా తీసుకోవచ్చు. నేను 20 తీసుకుంటున్నాను. అలాగే మనకు వచ్చిన హిప్ మెజర్మెంట్కి నేను 20 తీసుకున్నాను. ఇక్కడ హిప్ మెజర్మెంట్కి ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఇది హిప్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం హిప్ 40 డివైడెడ్ బై 4 చేస్తే 10 ఇంచెస్ ప్లస్ 1/2 ఇంచ్ ఈస్. ఇక్కడ 1 ఇంచ్ ఇచ్చుకుంటే చాలండి, ఎందుకంటే మనకు స్లిట్ కుడతాం కాబట్టి అక్కడ 1 ఇంచ్ సరిపోద్ది. ఇప్పుడు ఈ 3 మనం కలుపుకుంటూ వచ్చేయాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం కరువులు తీయాలి. ఫస్ట్ ఇక్కడ కరువు తీసేస్తే కుర్తి కటింగ్ అయిపోద్ది. ఈ 3 ఈ పాయింట్ ఇక్కడ సెంటర్ 1 పాయింట్ పెట్టాం, ఇది కలిసేటట్టుగా మనం ఫస్ట్ ఇలా ఇచ్చేసుకోవాలి. ఓకే, అలాగే బ్యాక్ ఇక్కడ వరకు ఎలాగో లైన్ పెట్టేస్తాం మనం. ఇలా ఇచ్చినా పర్వాలేదు, లేదంటే ఇలా. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఇప్పుడు ఈ రెండు మనకి కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. చూసారు కదా, 7 పాయింట్స్ మనకి 7.5 రావాలి, పర్వాలేదు. 7.5 ఇంకా 9 ఇంచెస్, ఇక్కడికి 9 ఇంచెస్. ఓకే, ఒక 2 పాయింట్స్ తగ్గింది, పర్వాలేదు. మనకి అది కొలవడంలో కూడా మనకి కొంచెం తేడాలు వస్తాయి. 7.5కి 1 పాయింట్ తగ్గింది.
ఓకే. అలాగే బ్యాక్ ఫ్రంట్ కూడా 7.5 రావాలి. అంటే ఆర్మ్ హోల్ మనకి ఎంత ఉంటే అంత మనకి ఇక్కడ రావాలి. ఆర్మ్ హోల్ 15 కదా, అంటే 7.5 రావాలి. చూసారా, ఇది ఎక్కువ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కొంచెం తగ్గించుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇలాగే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఆర్మ్ హోల్ ఎక్కువైందన్నమాట. దానికి మనం ఇలా తగ్గించుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూసారు, కొంచెం ఇంకొక పాయింట్ తగ్గిస్తే సరిపోతుంది. కరెక్ట్గా వచ్చేసింది 7.5. ఓకే. ఇప్పుడు ఇది కరెక్ట్ మెజర్మెంట్. ఇక్కడ నుంచి ఇలా ఇది కరెక్ట్. ఇప్పుడు వీటిని మనం కరెక్ట్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలాగ హిప్కి 1 ఇంచ్ ఇచ్చాం మనం, అది కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనం స్ట్రైట్గా హిప్ నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకున్నా పర్వాలేదు. లేదు 1 ఇంచ్ అయినా కరువు కావాలి అనుకుంటే ఒక 1 ఇంచ్ పెట్టుకుని తీసుకోవచ్చు. ఇప్పుడు హిప్ దగ్గర మనం 10 ఇంచ్ పెట్టాం, అలాగే 1/2 ఇంచ్ పెట్టాం. మళ్ళీ ఇక్కడ 10 ఇంచ్ హిప్ పెట్టాం, ప్లస్ 1/2 ఇంచ్ సీమ్ పెట్టాం, ఇది ఈజ్ పెట్టాం. 10 ప్లస్ 1/2 ఇంచ్, అలాగే 1 ఇంచ్ సీమ్ పెట్టాం. ఆ 1 ఇంచ్కి ఇంకో 1 ఇంచ్ కలిపి 2 ఇంచెస్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. లేదు 1 ఇంచే మనకి చాలు అంటే 1 ఇంచ్ పెట్టేసుకోవచ్చు. నేను 1 ఇంచే పెడతాను, అప్పుడు స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు ఈ లైన్లు కూడా మనం కలిపేసుకోవాలి పైనుంచి. ఈ 1 ఇంచ్ లైన్కి స్ట్రైట్ స్కేల్ ఉంటే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుంటే మనకి ఇంకా రాంగ్ రాదు, పెద్ద స్కేల్ ఉంటే. చూసారు కదా, ఇలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలాగా మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచ్ పెట్టాను, ఫ్రంట్ నెక్ వచ్చి ఇంకొక 1 ఇంచ్ కలిపి 5 ఇంచ్ పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ 5 ఇంచ్, 5 లేదు 5 పెట్టు, 2 3/4. ఇప్పుడు ఇలాగ లైన్ పెట్టేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ ఇక్కడ మనం మన ఇష్టం ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం క్యాన్వాస్ కట్ చేస్తాం కాబట్టి దాని మీద క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకుంటాం కాబట్టి అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే అన్నీ మనం పెట్టాం. షోల్డర్ కూడా మనం ఆల్రెడీ 1/2 ఇంచ్ కలుపుకునే పెట్టాము మనం కిందకి. ఇక్కడ 1/2 ఇంచ్ కలిపాం. అలాగే ఇక్కడ కూడా మనం 1/2 ఇంచ్ కలుపుకొని తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనం ఇది కలుపుకోలేదు కదా, మనం హైట్ కలుపుకోలేదు కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి.
హాఫ్ ఇంచా లేదా ఒక ఇదైనా పర్వాలేదు. ఇక్కడ మటుకు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఆల్రెడీ షోల్డర్ కల్పిస్తాం 6.5, కాబట్టి ఇక్కడ మటుకు మనం కింద మటుకు కొంచెం కరువు పైకి తీసుకుంటే సరిపోద్ది. లేదు ఇలా తీసినా ఒక పావు ఇంచుకి మనకేం తేడా రాదు, కాబట్టి ఇలాగే తీసేసుకున్నాం. లేదు ఎక్కువ అయిపోద్దంటే ఒక పావు ఇంచు ఇలా పైకి తీసుకోండి, ఏం నష్టం లేదు. ఒక పావు ఇంచు నేను పైకి తీసాను ఉన్నదానికి. ఓకే, ఇక్కడంతా మనకు సరిపోద్ది. ఇక్కడ మనకు ఒక పావు ఇంచు పైకి. మార్చుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఆల్రెడీ కడిపిన లైనింగ్, కడిపేసి కుట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. మంచి లైనింగ్ అయితే మనం తడిపిన ఇది వచ్చేసరికి కదా ముడతలు పడదు, ఇలా నీట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ కటింగ్లు పెట్టుకోవాలి. ఇక్కడ కటింగ్లు పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా కార్నర్స్ అన్నీ మన స్టిచ్చింగ్కి ఇచ్చిన లైన్స్ అన్నీ కూడా మనం ఇలా కటింగ్ పెట్టుకుంటూ వెళ్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇది హిప్ లైన్. అలాగే చూస్తారు కదా, ఇలాగా మనం కటింగ్లు ఎక్కడికక్కడ కటింగ్లు పెట్టుకుంటూ వెళ్తే మనకు ఆ లైన్ హిప్ లైన్ అని తెలిసిపోద్ది. ఇక్కడ కానీ మనం కొంచెం డార్క్ ఇచ్చామంటే కింద మనకి మార్పులు పడితే అప్పుడు మనకి ఇబ్బంది ఉంటుంది. కొంచెం డార్క్గా ఇచ్చేసుకుంటాం. ఫ్రంట్ నెక్ మనం తర్వాత కట్ చేసుకున్నా పర్వాలేదు. అలాగే ఫ్రంట్ డీప్ కూడా మనం ఫ్రంట్ లోస్ కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాం.